జానకి నా దగ్గరికి వచ్చింది, జానకి నన్ను కలిసింది, జానకి నాతో మాట్లాడబోతుంది అప్పుడే ఎవరో వచ్చి జానకిని తీసుకువెళ్ళిపోయారు అనేసి సత్యమ్మ పాపం తను ఎంత నీరసంగా ఉన్నా ఆ జానకి వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో అంతా కూడా అష్టలక్ష్మికి హాసినికి చెప్పబోతూ ఉంటే అష్టలక్ష్మి అంటుంది, అమ్మ నేను బయటే కూర్చొని ఉన్నాను కదా, జానకి వస్తే నాకు కనపడకుండా ఉంటుందా అని చెప్పేసి ఇంకా అష్టలక్ష్మి అంటుంది. హాసిని కూడా ఎందుకు సత్యం ఇలా మాట్లాడుతుంది, సత్యమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంటి అనుకొని కూడా ఓహో పొద్దున్నుంచి నైట్ దాకా కూడా జానకి గురించి ఆలోచిస్తూ ఉంది కదా సత్యమ్మ, అందుకే సత్యమ్మ ఇలా మాట్లాడుతుంది అనేసుకొని తన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి కదా జానకికి సంబంధించినవి, ఆ రిపోర్ట్స్ ఎవరైతే ఇచ్చారో ఆ డాక్టర్ని కలవటానికి వెళ్తుంది హాసిని. ఇంకా డాక్టర్ గారిని కలుస్తుంది. డాక్టర్ గారు మీరే కదా ఈ ఫైల్ మీద సైన్ చేసింది అనేసి అనగానే అవును నేనే సైన్ చేశాను, నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్వి కదా అనేసి ఆ డాక్టర్ హాసిని అడుగుతాడు. హాసిని కూడా అవును డాక్టర్ అని చెప్పి చెప్తుంది. మరెందుకు నేను సైన్ పెట్టినటువంటి ఫైల్ తీసుకొచ్చి నాకే చూపిస్తున్నావేంటి అనేసి ఆ డాక్టర్ అడుగుతాడన్నమాట. అప్పుడు హాసిని అంటుంది, నాకు ఈ ఫైల్లో కొంచెం డౌట్గా ఉంది, మీరు ఒకసారి ఈ ఫైల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ సరిగ్గానే చూసారా అనేసి ఆ డాక్టర్ని అడగగానే ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. కూర్చున్న వాడల్లా నిలబడి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, మీరు కూడా ఒక డాక్టర్ అయ్యుండి ఇలాగ తోటి డాక్టర్ని అనుమానిస్తారా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, 1-4 సార్లు చూసి అప్పుడే ఈ సైన్ చేశాను, ఇంకా రెండోసారి చూడాల్సిన అవసరం లేదు అనేసి ఆ డాక్టర్ బాగా కోప్పడతాడు. పాపం ఇంకా హాసిని ఏమీ మాట్లాడలేక అలాగే ఉండిపోతుందన్నమాట. ఇంకా ఈ సన్నీ ఉన్నాడు చూసావు, ఎప్పుడు చూసినా ఈ బాబీ మీద కోపం కదా, బాబీని ఏదో చెయ్యాలని మొత్తానికి లాయర్ సామ్రాట్ని కలుస్తాడనమాట. కలిసి చూడు సామ్రాట్, ఆ శివగాడు బయటికి రావటానికి వీల్లేదు, అసలు కోర్టు నుంచి వాడికి బెయిల్ రాకుండా చూసే బాధ్యత నీది, నీకెంత అమౌంట్ కావాలో చెప్పు అంత అమౌంట్ ఇచ్చేస్తా, ఆ శివగాడు బయటికి రావటానికే లేదు అనేసి సామ్రాట్ తోటి 1-4 సార్లు సన్నీ చెప్తూ ఉంటే అప్పుడే సామ్రాట్ అంటూ ఉంటాడు, అసలు ఆ సన్నీతోటి నీకు గొడవ ఏంటి, సన్నీ బయటకు వస్తే నీకేం జరుగుతుంది అనేసి అనగానే అప్పుడే చెప్తాడు సన్నీ, ఇదిగో చూడు సామ్రాట్, నువ్వు పని చేయగాని పనికిమాల ప్రశ్నలు వేయి, మాకు అర్థమైందా, నీ ఫోన్కి అమౌంట్ వచ్చేసి చూసుకో అని చెప్పేసి అమౌంట్ కొట్టేస్తాడనమాట సామ్రాట్కి సన్నీ. సామ్రాట్ ఫోన్లో వచ్చిన అమౌంట్ చూసుకొని తెగ సంబరపడిపోయి ఆ అమౌంట్ వచ్చేసింది, నీ పని ఇంకా అయిపోయినట్టే, చెప్పాను కదా అమౌంట్ని బట్టి పని ఉంటుందని, నువ్వు వేసిన అమౌంట్కి నీకు త్వరగానే పని అయిపోతుంది అనేసి సామ్రాట్ సన్నీకి అభయహస్తం ఇస్తాడు. ఇంకా సన్నీ నవ్వుకుంటూ ఊరే బాబిగా నువ్వు బయటికి ఎలా వస్తావో చూస్తా, ఇంకా హాసినిని నా సొంతం చేసుకుంటా చూస్తుండ్రా అని చెప్పేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఈ స్వరం మేము తన రూమ్లో కూర్చొని ఎక్కడో ఏదో ప్రపంచంలో ఉంటుంది. బాబీని సన్నీ వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళటం, బాబీని ఇంకా బాబీ ఏమో నేను తప్పు చేయలేదు, జానకి నేను ఎందుకు చంపుతాను అనేసి బాబీ అంటున్నా సరే అక్కడ ఆధారాలు దొరికాయని చెప్పేసి తీసుకువెళ్ళటం, ఇదంతా కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సన్నీ వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి కాంతమ్మ పాల గ్లాస్ తీసుకొని స్వరమ్మ దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి అమ్మగారు అని 15-20 సార్లు పిలుస్తుంది, కానీ స్వరమ్మ అసలు పలకదు, ఆవిడకి వినపడదన్నమాట. ఇంకా కాంతమ్మ అమ్మగారేంటి మరి పాలు కూడా తీసుకొస్తున్న నన్ను చూడకుండా ఎక్కడున్నారు అని చెప్పేసి అమ్మగారు అనేసి పాపం తడతారు. అప్పుడు స్వరమ్మ ఈ ప్రపంచంలోకి వస్తుంది. ఏంటి కాంతమ్మ చెప్పు అనేసి అనగానే అమ్మగారు మీరు భోజనమే చేయలేదు కదా, పాలు తీసుకొని వచ్చాను, పాలైనా తాగండి అమ్మగారు అనేసి అనగానే అక్కడ పెట్టు కాంతమ్మ, ఇప్పుడు నాకు తాగాలని లేదు అని చెప్పేసి చెప్తుంది స్వరమ్మ. కాంతమ్మ తీసుకొచ్చినటువంటి పాలు ఆ టేబుల్ మీద పెట్టి అమ్మ వేడివేడిగా తీసుకొచ్చాను తాగండి అమ్మ, మర్చిపోతే చల్లగా అయిపోతాయి అని చెప్పేసి కాంతమ్మ చెప్పి వెళ్ళిపోబోతూ స్వరమ్మ వైపు చూస్తుంది. అమ్మగారు ఏంటో పాపం ఆలోచనలో ఉన్నారు, అమ్మగారు ఎప్పుడు చూసినా బాధగానే ఉంటారు, అయినా కూడా ఏంటో ఈ కష్టాలు అనేసి కాంతమ్మ కూడా బాధపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక స్వరమ్మ అప్పుడే ఏడ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. సన్నీకి పాలల్లో నిద్ర టాబ్లెట్లు కలిపితే ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఈ బాబీ ఏమో లేదు జానకిని కిడ్నాప్ చేసింది ఈ సన్నీయే అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా సన్నీ ఇంట్లో పడుకున్న మాట అయితే వాస్తవమే, కాదు ఇంట్లో పడుకొని ఈ నాటకాలన్నీ ఆడిచ్చాడా, నిజంగానే బాబీ చెప్పినట్టుగా సన్నీయే ఇదంతా చేశాడా, ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇద్దరు కొడుకులు ఒకరినొకరు ఇలాగ ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకోవాలన్నంత దూరం పోతున్నారు, నేను చూస్తూ ఎలా తట్టుకోగలను అని చెప్పేసి వెక్కిలి పట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉంటే
ఇంకా సన్నీ అలాగే వచ్చేపాటికి శివుడు, అదేనండి జానకిని కిడ్నాప్ చేసినటువంటి శివుడు, సన్నీ శివుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సన్నీ అంటుంటాడు, ఏంటి కలవాలన్నావు, ఏ విషయం గురించి అనేసి అనగానే, సార్ మీరు మాకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులే ఇచ్చారు, అలాగే ఆ చేతులతోనే జానకిని ఇచ్చేయండి సార్, నాకు జానకిని బాగా చూసుకుంటాను, జానకి మీద నేను మనసు పడ్డాను సార్, జానకి అంటే నాకు పంచ ప్రాణాలు సార్ అనేసి అనగానే, ఏంటి జానకిని అంతగా లవ్ చేస్తున్నావా అని చెప్పేసి సన్ని ఆ శివుడిని అడిగితే శివుడు అంటాడు, చెప్పాను కదా సార్, జానకిని చూడగానే మనసు పడేసుకున్నాను సార్, జానకియే నా భార్య అనేసి అనుకున్నాను, ప్లీజ్ సార్ జానకిని నాకు ఇచ్చేయండి సార్, బాగా చూసుకుంటాను సార్, ఎటువంటి ఇబ్బంది పెట్టండి సార్ అని చెప్పేసి ఇంకా శివుడు చెప్తూ ఉంటే అప్పుడే సన్నీ అంటాడు, చూడు నాకు ప్రేమ మీద ప్రేమించే వాళ్ళన్నా కూడా చాలా ఇష్టం, ప్రేమ మీద మంచి నమ్మకం ఉంది కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను, సరే ఒక తాలిబొట్టు కొనుక్కొని జోబిలో పెట్టుకొని తిరుగు అని చెప్పేసి ఇంక చెప్పగానే, సరే తాలిబొట్టు కొనుక్కున్నాను, జోబీలో పెట్టి తిరుగుతున్నాను, ఎప్పుడు కట్టాలి సార్ జానకి మెల్లో అనేసి శివుడు సన్నీని అడగగానే సన్నీ లాగి పెట్టి శివుడిని ఒక పీకి అన్ని ప్రశ్నలకి ఇప్పుడే జవాబు ఉండదు, అంత ఎక్కువగా కూడా కంగారు పడకూడదు, ఎప్పుడు ఎక్కడ ఏం కట్టాలనేది నేను చూపిస్తా కదా, ప్రస్తుతానికి తాలిబొట్టు ఒకటి కొనుక్కొని జోబీలో పెట్టుకొని తిరుగు అంతవరకు అనేసి అనగానే, సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ ఏమో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, నేను జానకిని చంపాను అని చెప్పేసి ఆ సన్నిగాడు లేనిపోని నిందలన్నీ వేసి నన్ను ఇలా అరెస్ట్ చేసి లోపల పెట్టాడు, వాడిని నేను బయటకు వస్తే వాడు కొంట చూడు నా చేతిలో వాడి విశ్వరూపం అంతా బయట పెట్టిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపే లేడీ కానిస్టేబుల్ నీలవేణి వస్తుండే బాబీ దగ్గరికి వచ్చి, ఏంటి శివ, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు ఏమీ తినట్లేదంట, ఏమీ తాగట్లేదంట, ఇలా అయితే ఎలా చెప్పు, నువ్వు ఏ తప్పు చేయలేదు అనేసి నిజం నిర్ధారణ అవ్వాలి అంటే నువ్వు హుషారుగా ఉండాలి కదా, కాబట్టి ఏదన్నా తిను, ఏదన్నా తాగు, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఏం తెప్పివంటావో చెప్పు అనేసి నీలవేణి బాబీని అడుగుతూ ఉంటుంది. బాబీ అంటాడు, నాకేం తినాలని లేదు నీలవేణి, ఏం తాగాలని కూడా లేదు అనేసి బాబీ చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా నీలవేణి బాధపడిపోతూ బాబీ వైపు చూస్తూ ఉండేలోపే ఇంకా అక్కడికి సహదేవ్ వచ్చేస్తాడు. వచ్చి, ఏంటి నీలవేణి నువ్వు శివ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావా అనేసి అనగానే, అవును సార్ శివ మంచివాడు, శివ ఏ తప్పు చేయడు అనేసి అనగానే ఇంకా సహదేవ్ అంటాడనమాట, నీ ఐడియాలన్నీ నీ ఆలోచనలన్నీ నీ దగ్గరే పెట్టుకో, ఇంకా ఈ శివ ఉన్నాడు కదా, ఇంకా కోర్టు నుంచి బెయిల్ కూడా రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి కోర్టు వాళ్ళు బెయిల్ రాకుండా కాగితాలు కూడా ఇచ్చేశారు, కాబట్టి వీడు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కూడా ఇంకా అవకాశం లేదు, ఇక్కడే ఉండాల్సిందే, వీడు బ్రతుకంతా కూడా ఈ జైల్లో మగ్గాల్సిందే అనేసి సహదేవ్ అంటూ ఉంటే నీలవేణి అంటుంది, ఏంటి సార్ మీరు మాట్లాడేది, శివాకి ఇంకా బెయిల్ రాదా, కోర్టు నుంచి కాగితాలు వచ్చాయా, అదేంటి సార్ తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటే బెయిల్ రావాలి కదా అనేసి అనగానే, అదే నీలవేణి నేను చెప్పేది, బెయిల్ కూడా ఇంకా రాదు, తను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి అవకాశమే లేదు అని చెప్పేసి తెగ నవ్వుతూ ఉంటాడు సహదేవ్. అప్పుడే డాషు అలాగే గంగాధరం గారు ఇద్దరు వస్తూ ఉంటారు. డాష్ అంటాడనమాట, ఏంటి సార్ మీరు మాట్లాడేది, మా అల్లుడు అసలు ఎటువంటి తప్పు చేసే రకమే కాదు, అలాంటి వాడికి బెయిల్ రాకుండా ఎలా చేస్తున్నారు, కావాలనే మీరు ఇదంతా చేస్తున్నారు కదా అనేసి డాషు సహదేవ్తో అనగానే సహదేవ్ లాగిపెట్టి డాష్ని ఒక పీగుతాడనమాట. ఆ డాష్ పాపం కింద పడిపోతాడా. ఇంకా వెనకే వస్తున్నటువంటి గంగాధరం కింద పడిపోయినటువంటి డాష్ని లేపి, ఏనా దెబ్బలు తగిలాయా దాసు అనేసి అడుగుతాడనమాట. లేదు సార్ తగలలేదు అని చెప్పేసి దాసు చెప్తాడు. అప్పుడే గంగాధరం అంటాడు, ఏంటి సహదేవ్, ఏంటి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మనుషులని మర్యాద లేకుండా ఇలాగేనా మీరు పలకరించేది, నీ మీద కేసు పెట్టమంటావా, పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మనిషి మీద చేయి చేసుకున్నాడని పెట్టానే అనుకో, నువ్వు కూడా లోపల కటకటాల లోపలే కూర్చోవాల్సి వస్తుంది, నీ జాబ్ కూడా పోతుంది, ఏంటి చెప్పమంటావా, కేసు పెట్టమంటావా అనేసి అనగానే, లేదు సార్, లేదు తప్పైపోయింది సార్ అని చెప్పేసి ఇంకా గంగాధరంతో సహదేవ్ అంటూ ఉంటే పక్కన ఉన్నటువంటి డాష్ అంటాడనమాట, అదేంటి సార్ పోలీసులు మా లాంటి వాళ్ళ మీద చేయి చేసుకున్నా కూడా కేసు పెట్టచ్చా అనేసి అనగానే, పెట్టచ్చు, మీరు ఏ తప్పు చేయనప్పుడు మీ మీద చేయి చేసుకొని అనవసరంగా మాట్లాడితే మీకు కూడా హక్కు ఉంటుంది కదా, కాబట్టి పెట్టచ్చు అనేసి గంగాధరం గట్టిగానే దాసుకి చెప్తాడు. అప్పుడే సహదేవ్ అనుకుంటాడు, వీళ్ళందరూ కలిసి ఏదో నన్ను ఇరికిచ్చేటట్టున్నారు, నా జాబుకే మళ్ళీ తిరకాసు వచ్చేటట్టుంది అనుకొని, చెప్పండి సార్ ఏంటి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు అనేసి అనగానే
శివాకి బెయిల్ తీసుకొని వచ్చాను, శివాని అలాగే బయటికి తీసుకెళ్ళటానికి వచ్చాను అనేసి అనగానే ఇంకా అప్పుడే సహదేవ్ చెప్తూ ఉంటాడు, లేదు సార్ కోర్టు నుంచి బెయిల్ ఇవ్వద్దు అనేసి కాగితాలు కూడా వచ్చాయి, ఇదిగో చూడండి సార్ అని చెప్పేసి గంగాధరానికి చెప్తూ ఉంటే గంగాధరం అంటూ ఉంటాడనమాట, చూడు సహదేవ్ నువ్వు ఎక్కడున్నావో ఏంటో, నీకు వీటన్నిటి గురించి సరిగ్గా తెలుసో తెలీదు, నాకైతే తెలీదు, మీరు బెయిల్ రాకుండా కోర్టు నుంచి కాగితాలు ఎప్పుడు తీసుకొచ్చారు అనేసి అనగానే ఉదయాన్నే తీసుకొచ్చాం సార్ అని చెప్పేసి సహదేవ్ చెప్తాడు. మీరు ఉదయాన్నే కోర్టు నుంచి కాగితాలు తీసుకొని వస్తే నేను శివాకి బెయిల్ వస్తున్నట్టుగా నిన్న సాయంత్రమే వెళ్ళి కోర్టు నుంచి కాగితాలు తీసుకొచ్చాను, అంటే నేనే ముందు అప్లై చేశాను కదా, నాదే ఓకే అయింది కదా, అంటే శివాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నావా లేదంటే ఆ డీసీపీ సందీప్తో ఫోన్ చేసి మాట్లాడమంటావా అనేసి అనగాని ఒక్కసారిగా సహదేవ్కి చెమట్లు పడతాయి అన్నమాట. ఆ గంగాధరం చేతిలో ఉన్నటువంటి ఆ కాగితాలు చదివి సరే బెయిల్ అయితే వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేముంది బాబీ గారిని బయటికి పంపించటమే కదా అనేసి మనసులో అనుకొని కానిస్టేబుల్ తాళాలు తీయండి, శివాని బయటికి పంపించండి అనేసి చెప్తాడు. శివ సంతోషపడిపోతూ బయటకు వస్తాడు. గంగాధరాన్ని చూసి చాలా సంతోషపడి థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను బయటకు వస్తానని అనుకోలేదు, మీ దయవల్ల నేను బయటకు వచ్చాను, నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటాను సార్ అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా హాసిని ఆటోలో అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చిందో ఏంటో గంగాధర్ సార్ని కలవాలి, గంగాధర్ సార్తో మాట్లాడాలి అని చెప్పేసి ఇంకా గంగాధరం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరి వస్తూ ఉంటుందా. గంగాధరం సార్ ఏమో ఫోన్ ఎత్తడన్నమాట. ఏంటి గంగాధరం సార్ ఫోన్ ఎత్తడేంటి, ఇప్పుడు ఇంతకీ ఉన్నాడా లేడా, వెళ్తే తిరిగి రావాలా అనేసి అనుకొని గంగాధరం సారు ఫోన్ ఎత్తేదాకా కూడా నేను పార్కులో 2 గంటలు కూర్చొని ఇంకా గంగాధరం సార్ని కలుస్తాను, గంగాధరం సార్ ఇంట్లోనే ఉన్నారు రా అన్నప్పుడు వెళ్తాను అనేసి ఆలోచించుకుంటూ చచా పార్కులో కూర్చోవటం ఎందుకు, నేను బాబీగాడి దగ్గరికి వెళ్ళాను అనుకో, బాబీగాడితో చక్కగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు, వాడికి ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలతో ఎలా ప్రపోజ్ చేయాలి ఏమీ తెలియదు, ఉట్టి ముద్దపప్పు అనేసి బాబీ గురించి మనసులో అనుకుంటూ ఆ ముద్దపప్పు అంటేనే నాకు పంచ ప్రాణాలు, బాబీ నీ దగ్గరికి వస్తున్నాను రా, నీతో కాసేపు మాట్లాడితే కానీ నా మనసులో ఉన్నటువంటి టెన్షన్లన్నీ తీరవరా నాయనా అనేసి మనసులో అనుకొని ఆటో అన్న ఆటో కొంచెం రైట్కి తిప్పవా అని చెప్పేసి ఆటోని రైట్కి తిప్పిస్తుందన్నమాట. ఇంకా హాసినికి తెలీదు ఈ బాబీ బెయిల్ వచ్చింది, బాబీకి బెయిల్ తీసుకొని నేరుగా వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్ళాడన్న విషయం తెలవనటువంటి హాసిని పాపం బాబీని కలవటానికని పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. స్వరమ్మ ఏదో ఆలోచించుకుంటూ అలాగ హాల్లో నుంచి అలా బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ ఉండేలోపు అప్పుడే బాబీ వస్తాడు, నేరుగా నిలబడతాడన్నమాట. ఒక్కసారిగా బాబీని చూసినటువంటి స్వరమ్మ, నాన్న బాబీ నువ్వు స్టేషన్లో ఉన్నావు కదా, విడుదల చేసేసారా, బయటకు వచ్చేసావా, ఎప్పుడు వచ్చావు నాన్న నువ్వు అని చెప్పేసి బాగా సందడి పడిపోతూ బాబీ దగ్గరికి వచ్చి రా నాన్న కూర్చో అని చెప్పేసి బాబీని గౌరవంగా కూర్చోమని చెప్తుందన్నమాట. అప్పుడే బాబీ అంటాడు, మీ మర్యాదలు తీసుకోవటం కోసం నేను ఇంటికి రాలేదు అమ్మా మేడం అనేసి అనగానే ఒక్కసారిగా స్వరమ్మకి గుండె పగిలిపోతుందన్నమాట. వీటేంటి మళ్ళీ అమ్మా మేడం అంటున్నాడు అనేసుకొని, ఏంట్రా బాబీ అమ్మా మేడం అంటావేంట్రా, నన్ను అమ్మ అని పిలవరా, అమ్మా మేడం అని అసలు ఎందుకు పిలుస్తున్నావు చెప్పు, నేనేం చేశాను నువ్వు సన్ని ఇద్దరు నాకు సమానమే కదా, మరి 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలి అంటే ఏం జవాబు చెప్తాం ఎవరమైనా సరే, నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు బాబీ అనేసి అనగానే ఏం బాగోలేదమ్మా మేడం, నేను మాట్లాడుతుంటేనే మీకు నచ్చట్లేదు కదా, అంతేలే చిన్నప్పటి నుంచి కూడా నేనేం చేసినా నేనేం మాట్లాడినా మీకు నచ్చేది కాదు కదా, ఏది చేసినా కూడా ఆ సన్నీగానే పొగిడేవాళ్ళు, ఆ సన్నీ వాళ్ళే గొప్ప అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా, కాకపోతే నేను చెప్తున్నాను ఒక మాట వినండి, జానకిని కిడ్నాప్ చేసింది నేను కాదు, జానకిని కిడ్నాప్ చేసింది ఆ సన్నీగాడి, ఆ నిజం మీకు త్వరలోనే తెలుస్తుంది, తెలిసేటట్టుగా చేస్తాను అనేసి గట్టిగా బాబీ అరుస్తూ ఉంటే అప్పుడు ఆ ఇంటికి వస్తాడన్నమాట. సన్నీ వచ్చి బాబీని షర్టు పట్టుకుని, ఏంట్రా నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మ మీద ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నావు, అయినా కూడా నువ్వు స్టేషన్లో ఉండాల్సిన వాడు ఇప్పుడు బయటికి రావటం ఏంట్రా అసలు, అంటే తప్పించుకొని వచ్చావా, ఏదైనా చేయటానికి వచ్చావా రా కలర్ డబ్బాగా అనేసి ఆ సన్నీ బాబీ మీద పడిపోతూ ఉంటాడు. స్వరం ఏమో ఈ బాబీకి చెప్పుకోలేదు, ఆ సన్నీకి చెప్పుకోలేక మీ ఇద్దరే అన్న తమ్ముళ్ళు, మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే ఏమన్నా బాగుంటుందా, ప్లీజ్ సన్నీ వదులు, ప్లీజ్ రా బాబీ వదులు అనేసి వాళ్ళిద్దరు కొట్టుకోబోతూ ఉంటే పాపం విడదీస్తూ ఉంటుందన్నమాట.
అప్పుడే బాబీ అంటాడు, ఏంట్రా నీ నిజాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, నువ్వు మళ్ళీ ఆ స్టేషన్లోకి వెళ్ళి ఎక్కడ కూర్చుంటావోనని భయపడిపోతూ నా మీద దౌర్జన్యం చేస్తున్నావా? జానకి నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. జానకిని కిడ్నాప్ చేసిందే కూడా నువ్వేనన్న విషయం నాకు తెలుసు. మర్యాదగా జానకిని వదిలి పెడతావా, లేదంటే నా తడాక ఏంటో చూపించమంటావా? వెళ్ళి జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టుకుంటావా అనేసి బాబీ కూడా బాగానే సన్నీని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సన్నీ అంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటి, నీ పెళ్లి రోజు నేను వచ్చి నీ పెళ్ళి ఎక్కడ ఆపుతాను అని చెప్పేసి అమ్మ నాకు పాలల్లో నిద్ర టాబ్లెట్లు కలిపింది. నేను ఆ పాలు తాగి మత్తుగా నిద్రపోయానా, ఈలోపే జానకి కిడ్నాప్ అయ్యింది. నేను నిద్రపోతూ ఉంటే జానకిని ఎవడు కిడ్నాప్ చేశాడో నాకేం తెలుస్తుందిరా, లెగిస్తే నా మీద అనవసరంగా అంటావు అనేసి అనగానే బాబీ అంటాడు, రే నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదా, నువ్వేరా జానకిని కిడ్నాప్ చేసింది అనగానే ఇంకా సన్నీ అంటాడు, రే నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు, అమ్మ కూడా ఇక్కడే ఉంది కాబట్టి చెప్తున్నాను విను, నేను తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించుకోగలిగితే అమ్మ నాకే సొంతం, హాసిని నాకే సొంతం, సరేనా, ఈ డీల్కు ఓకేనా అనేసి సన్నీ బాబీకి డీల్ వదులుతాడనమాట. ఇంకా బాబీ కూడా సరేరా నువ్వు అడిగిందన్నీ ఇచ్చేస్తా, జానకి నేను కిడ్నాప్ చేయలేదని నిరూపించుకోరా అప్పుడు చూద్దాం అని చెప్పేసి బాబీ సన్నీ ఇద్దరు కలిసి పోటాపోటీ మాట్లాడుకుంటూ ఉంటే, ఒరే ఏంట్రా ఈ మాటలు, ఏంట్రా మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు, ఒరే ఏంట్రా బాబీ ఆగరా సన్నీ ఆగరా అనేసి అంటూ ఉంటే సన్నీ ఏమో చూద్దాంరా నువ్వు ఇంకా త్వరలో మళ్ళీ జైల్లో శిక్ష అనుభవించడానికి వెళ్తావు అనేసి బాబీని అంటూ ఉంటే బాబీ ఏమో ఎవరు వెళ్తారో చూద్దాంరా అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు ఇలా వేలు చూపించుకుంటూ సన్నీ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే బాబీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే స్వరం ఏమో అక్కడే మెట్ల మీద కూర్చొని ఏంది ఈ పిల్లలు ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు, ఇదంతా చూడటం కోసమేనా నేను బతుకున్నది అనేసి స్వరమ్మ వెక్కిలు పెట్టి ఏడుస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు బదేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. మొత్తానికి సన్నీ గెలుస్తాడు, బాబీ గెలుస్తాడు, జానకి బయటకు వస్తుందో ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్లో కన్ఫామ్గా తెలుసుకుందాం.